ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి, ఆశీర్వాదం తీసుకోండి. గురుగారు, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. గురువుగారు, ఒక విన్నపం. వీళ్ళు పెద్దలు చెప్పిన మాట ఎలాగో వినరు. గురువుగా మీరే పద్ధతులకు ఎంత విలువ ఉంటుందో, దంపతులుగా కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడుకుంటూ రావాలో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. చెప్పాల్సింది వాళ్ళకి కాదమ్మా, నీకు. గురువుగారు, వీరికి జరిగిన వివాహం పద్ధతి ప్రకారం జరగలేదు. వివాహం తర్వాత జరగాల్సిన తంతులు పద్ధతి ప్రకారం జరగలేదు. కనీసం కులదైవం దర్శనం కూడా చేయించలేదు. ఇవన్నీ నీ నిర్లక్ష్యం వల్ల జరిగినవే. పిల్లలు తప్పటడుగులు వేసినప్పుడు చెయ్యి పట్టి నడిపిస్తాం. తప్పటడుగులు వేసేటప్పుడు కూడా చెయ్యి పట్టి దారి మళ్లించి సరైన మార్గంలో నడిపించాలి. ఆ బాధ్యత మాతృమూర్తి స్థానంలో ఉన్న నీది. నీ స్థానానికి నువ్వు న్యాయం చేయలేదు సరికదా? కులదైవాన్ని మర్చిపోయావు. క్షమించండి గురువుగారు. క్షమించాల్సింది నేను కాదు, ఆ కులదైవమే నిన్ను క్షమించాలి. రేపు కులదైవం గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయి. గురువుగారు, దేవుడికి నేను క్షమాపణ చెప్తాను. ఆ పరిహారమేదో నేను చెల్లిస్తాను. అంతేకాని అనవసరంగా పెద్దమ్మని ఇబ్బంది పెట్టకండి. గురువు వాక్కు వెనక్కి తీసుకోరాదు. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టే రేపు కులదైవం గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి ప్రదక్షిణలు పూర్తి చేస్తాను. శుభం భూయాత్. రండి గురువుగారు. బావా, ఎందుకు ఇలా చేశావు? ఈ ఒక్కరోజు ప్రాక్టీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండాల్సింది. అప్పుడు అత్తయ్యకి పరిస్థితి వచ్చేది కాదు. క్షమించండి పెద్దమ్మ. అమ్మగారు, చేసిందంతా చేసి నువ్వు కూడా క్షమించమని అడుగుతావా? అత్తయ్య గారిని ఇంకా బాధ పెట్టుకో. వెళ్ళవు.